Hi, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. మీ అందరికీ తెలుసు ఇంతకు ముందే నేను ఐ హావ్ పోస్టెడ్ నియర్లీ 30 వీడియోస్. ఓకే, చక్కగా ఇంటి వద్దనే ఉండి మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్గా నేను మాట్లాడగలగాలి అనేటటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి ఈ పర్టికులర్ ఛానల్. సో దయచేసి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సో కైండ్లీ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే యూ సీ ఫ్రమ్ ద క్లాస్ వన్ నుండి చూడండి. ప్రతి వీడియోని ఒకదాని తర్వాత ఒకటి మీరు చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఐ అష్యూర్ యూ దట్ యూ విల్ గెట్ ఎ గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ మెంట్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈవెన్ టు డెవలప్ యువర్ గ్రామర్ స్కిల్స్. అంటే మన పర్టికులర్ ఛానల్ కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్కే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడటానికే కాకుండా ఈవెన్ ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ గ్రామర్ స్కిల్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనం ఇంతకు ముందు క్లాస్లో పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయినటువంటి పనుల గురించి తెలియచేసేదే పాస్ట్ టెన్స్. మరి గతంలో రెండు పనులు జరుగుంటే ఆ రెండింటిని ఒకేసారి ఎలా చెప్తాం? రెండు పాస్ట్ యాక్షన్స్ ఉంటే వాటిని ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే దానికోసం మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే, మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అలా టూ పాస్ట్ యాక్షన్స్ ని ఎలా ఉపయోగించాలి అనేది కరెక్ట్ గా తెలియచేస్తుంది అనమాట. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మనం ఒకరోజు రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఓకే, నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మనం వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ట్రైన్ ప్లాట్ఫామ్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? మనం వెళ్ళటం, అలాగే ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోవటం. సో ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? ఎస్, ద ట్రైన్ లెఫ్ట్, రైట్. ట్రైన్ వెళ్ళిపోవటం అనేది ముందు జరిగింది, ఆ తర్వాత మనం వెళ్ళాం. ఓకే, సో దీనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా చెప్తామంటే, బై ద టైమ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ఎస్టర్డే, నేను నిన్న స్టేషన్కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఓకే, బై ద టైమ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ఎస్టర్డే ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. సో ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్ us లుక్ ఇన్ టు ద ఫర్దర్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? We use the past perfect tense to talk about the first action that happened before another action in the past. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకి రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు, రెండు గతంలో జరిగినటువంటి యాక్షన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉంటే ముందు జరిగినటువంటి దాన్ని తెలియపరచడానికి we use this past perfect tense. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. I had finished my homework before dinner. అంటే ఇక్కడ హోంవర్క్ ని ఫినిష్ చేయటం అనేది ఒక యాక్షన్, అలాగే డిన్నర్ అనేటటువంటిది ఇంకొక యాక్షన్. ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? హోంవర్క్ ని ఫినిష్ చేయటం అనేటటువంటి. సో దిస్ పర్టికులర్ పార్ట్ ఈజ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, చూడండి, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంటే దీన్ని ఎలా తెలియపరుస్తాం అంటే ఫస్ట్ యాస్టిజ్డ్ గా సబ్జెక్ట్ రాస్తాం. ఓకే, సబ్జెక్ట్, ఆ తర్వాత ఒక ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదైనా సరే హ్యాడ్ అనే రాస్తాం. అంటే సబ్జెక్ట్ ఐ కావచ్చు, హీ కావచ్చు, దే, వి, ఏదైనా కావచ్చు, హ్యాడ్ మాత్రమే వాడతాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఆ తర్వాత వర్బ్ వచ్చేసి ద యాక్షన్ షుడ్ బి ఇన్ ఇట్స్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది అనమాట, V3 ఫార్మ్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ ఐ అనేటటువంటిది దిస్ ఈస్ ద సబ్జెక్ట్, నేను. హ్యాడ్
ఈ హ్యాడ్ అనేటటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని తెలియపరుస్తుంది. ఓకే, ఇది ఒక ఆక్సిలరీ వర్బ్ అని చెప్పేసి నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఫినిష్డ్. ఇక్కడ నేను చెప్పినట్టుగానే వర్బ్ అనేటటువంటి దాన్ని థర్డ్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో ఉండాలి. అంటే ఇక్కడ ఈ ఫినిష్డ్ వచ్చేసి ఫినిష్డ్. సో థర్డ్ ఫామ్ వచ్చేసి V3 ఫామ్ ఫినిష్డ్. సో ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్. అంటే ఇలా కూడా జనరల్ గా మనం వాడుక భాషలో చెప్తాం. ఏమని చెప్తాం? ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అంట. కానీ ఎగ్జాక్ట్ గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఎఫెక్టివ్ గా చెప్పాలంటే దిస్ ఈస్ ద రైట్ వే టు టెల్. వెన్ యు ఆర్ రిఫరింగ్ టు టూ పాస్ట్ యాక్షన్స్, ద ఫస్ట్ యాక్షన్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, యా. సో ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ పర్టికులర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటటువంటిది. షీ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ హర్ హౌస్. ఇక్కడ కూడా షీ హ్యాడ్ లెఫ్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. షీ సబ్జెక్ట్, హ్యాడ్ ఆక్సిలరీ వర్బ్, లెఫ్ట్ ఎందుకంటే ఇది వర్బ్, లీవ్ లెఫ్ట్. ఓకే, సో ఇలా షీ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ హర్ హౌస్ అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె వెళ్ళిపోయింది అని చెప్పటం అనమాట. ఆమె అప్పటికే వెళ్ళిపోయింది అనేటటువంటి మీనింగ్ తెలియచేస్తుంది ఇది. ఆ తర్వాత దే హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వర్షం పడుతుంది, కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడటం అనేటటువంటిది ఆ వర్షానికి ముందే అయిపోయింది. సో దే హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అబ్జర్వ్ దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ దే సబ్జెక్ట్, హ్యాడ్ ఆక్సిలరీ వర్బ్ అండ్ ప్లేడ్ అనేది ప్లేడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. రైట్, ఇక్కడ let us see one more example. We had studied the lesson before the teacher arrived. అంటే టీచర్ వచ్చే టైంకి we had studied. The same structure is applied here. We had studied. ఓకే, we అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్, అండ్ స్టడీడ్ అనేది వర్బ్ అవుతుంది. స్టడీ. నేను ఇంతకు ముందు మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లాగా ద ట్రైన్ హెడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వీ గాట్ టు ద స్టేషన్. మేము స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ షీ హ్యాడ్ కుక్డ్ డిన్నర్ షీ వెంట్ టు బెడ్. అంటే ఆమె పడుకోబోయే ముందే డిన్నర్ ని తయారు చేసింది. ఓకే, ఆల్రెడీ డిన్నర్ ని ప్రిపేర్ చేసింది. ఆఫ్టర్ షీ హ్యాడ్ కుక్డ్ ద డిన్నర్ అంటే డిన్నర్ తయారు చేయడం అనేది ముందు అయిపోయింది. అండ్ దెన్ షీ వెంట్ టు బెడ్, అది తర్వాత జరిగింది. దెన్ అనదర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్ ఓకే బిఫోర్ ద డెడ్ లైన్. ఇక్కడ స్టూడెంట్స్ డెడ్ లైన్ కంటే ముందే వాళ్ళు దే హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్ ఆర్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఈ రకంగా మనం చాలా సింపుల్ గా చాలా ఈజీగా వీ క్యాన్ లెర్న్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ అవర్ డే టు డే కమ్యూనికేషన్ స్కిల్స్. రైట్, అండ్ దెన్ మనం ప్రతిసారి ఒక యాక్షన్, ఈ రెండు యాక్షన్స్ లో ఇది ముందు జరిగింది అని చెప్పనవసరం లేదు. ఒక్కోసారి జరగలేదు అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, అంటే నిన్న నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాలనుకోండి, అవి కూడా రెండు పాస్ట్ యాక్షన్స్. వర్క్ కంప్లీట్ కాకపోవటం కూడా పాస్ట్ యాక్షన్. సో బై ద టైమ్ యూ రీచ్ ఎస్టర్డే, ఓకే, వెన్ యూ రీచ్ అవర్ హోమ్ ఎస్టర్డే ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ దట్ వర్క్ బై దెన్. ఓకే అని చెప్తాం అనమాట. ఇక్కడ నెగటివ్ ఫామ్ లో చెప్పాలన్నా కూడా చాలా ఈజీ. ఇక్కడ హ్యాడ్ తర్వాత మనం ఎన్ఓటి నాట్ అని చేరిస్తే చాలు. ఓకే, అది నెగటివ్ ఫామ్ అయిపోతుంది. దట్ ఆల్సో యూ కెన్ ఈజీలీ క్యాచ్ అప్. సి
I had not finished my homework before dinner. ఓకే, ఇంతకు ముందు ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అని చెప్పాం. ఇక్కడ మనం కొత్తగా కలపాల్సింది ఓన్లీ నాట్. ఓకే, ఇక్కడ నాట్ అని కలిపితే సరిపోతుంది. దే హ్యాడ్ నాట్ ప్లేడ్ ఫుట్బాల్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఓకే, ఇక్కడ కూడా వాళ్ళు వర్షానికి ముందు ఫుట్బాల్ గేమ్ ఆడలేదు, అంటే ఆ యాక్షన్ జరగలేదు అని తెలియజేస్తున్నాం అనమాట. థర్డ్ వన్ వచ్చేసి వీ హ్యాడ్ నాట్ స్టడీడ్ ద లెసన్ బిఫోర్ ద టెస్ట్ బిగాన్. టెస్ట్కు ముందు మేము లెసన్ ప్రిపేర్ అవ్వలేదు, ఓకే అని చెప్పేసి ఇట్లా చెప్పటం అనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు యాడ్ ఎన్ఓటి నాట్. ఓకే, హ్యాడ్ కి వర్బ్ కి మధ్యలో నాట్ చేరిస్తే ఇట్ విల్ బి లైక్ ఇన్ ద నెగటివ్ ఫార్మ్. The train had not left when we reached the station. The same thing here. I had not eaten breakfast before going to school. నేను స్కూల్కి వెళ్ళబోయే ముందు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ కూడా వీఆర్ యూజింగ్ నాట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద నెగటివ్, రైట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్ దిస్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే, అండ్ చూడండి. I finished my homework before the teacher checked it. Just think of it. What will be the answer here? I had finished. Okay? మీరు కూడా మనసులో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? సెకండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. షీ లీవ్ వెన్ ఐ రీచ్ హర్ హౌస్. Got it? Okay, check it out. She had left when I reached the, okay, she had left. ఇలా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, షీ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ హర్ హౌస్. ఇక్కడ వచ్చేసి హ్యాడ్ ఫినిష్డ్ వస్తుంది, రైట్? అండ్ యూ కెన్ క్రాస్ చెక్ యువర్ లెర్నింగ్. హీ లెర్న్ ఇంగ్లీష్ బిఫోర్ హీ వెంట్ టు ద యుఎస్ఏ. He had learned English before he went to the United States of America. తర్వాతది the train had already left లేదా had already departed. ఇక్కడ depart అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి the train had already departed when we got to the station. ఓకే, డిపార్ట్ అంటే వెళ్ళిపోవటం అనమాట. She was tired బికాస్ షీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ ద డే. అంటే ఇక్కడ వర్క్ చేసింది తర్వాత టైర్ అవుతుంది కాబట్టి షీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ ద డే. ద టీచర్ హ్యాడ్ కరెక్టెడ్ ఆల్ ద పేపర్స్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్. ఇక్కడ మీటింగ్ కి ముందే ద టీచర్ హ్యాడ్ కరెక్టెడ్ ఆల్ ద పేపర్స్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఈ రకంగా మనం వీ కెన్ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. Right? So I will just recap in few seconds. So this మనకి పాస్ట్ లో గనుక అంటే గతంలో రెండు యాక్షన్స్ జరుగుంటే ద ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద సెకండ్ యాక్షన్ విల్ బి ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఆల్ రైట్, ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో మనం లాస్ట్ ఎగ్జాంపుల్ లో చూస్తాం. ద టీచర్ హ్యాడ్ కంప్లీటెడ్ ద కరెక్షన్ వర్క్. ద టీచర్ హ్యాడ్ కంప్లీటెడ్ ద కరెక్షన్ వర్క్ బిఫోర్ ది పేరెంట్ టీచర్ మీటింగ్. పేరెంట్ టీచర్కి ముందే టీచరు పేపర్స్ కరెక్షన్ చేసేసాడు అని చెప్పేది ఎలా చెప్తున్నాం అంటే పేపర్స్ కరెక్షన్ చేయటాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలన్నమాట. సో ద వ్యూయర్స్, మీకు ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్, సో కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్పీక్ ఎఫెక్టివ్లీ. అలాగే మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోదలసిన వాళ్ళు ఉంటే సో కైండ్లీ ప్రొసీడ్ and subscribe to my channel. Thank you, and I look forward to see you in the next class.